రేవంత్ రెడ్డి సార్కు పూలాభిషేకం పాలాభిషేకం చేస్తా అని మొక్కుతున్నాను. పెంకిటిల్లు ఇస్తాను నేను. మేము వెళ్ళిపోతాం మా పిల్లల్ని తీసుకొని. సార్ ఇప్పుడు ఇంటి సామాన్ వేస్తే ఎక్కడ తీసుకుని పోవాలమ్మా చెప్పు. ఇప్పుడు మా ఆయన పుట్టకని పోతాను, తాళి తీసేకను లేదు. నాకు తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయి కానీ పని అయితే లేదు. నాకు రేవంత్ రెడ్డి సార్ కావాలి ఇప్పుడు. కానీ అమ్మ కష్టాలు ఉన్నాయి, తాతయ్యకి బాగాలేదు. నాకు వీళ్ళిద్దరు లేకపోతే నేను బతకలేను అట్లా. నా రేవంత్ రెడ్డి నాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, కాదంటే ఉషనగర్ చిల్లర పడి చనిపోతాం. సో ఇప్పుడు మన దగ్గర ఒక వ్యక్తి ఉన్నారు. మరి ఆవిడ చూస్తుంటే కనుక కంట్లో నుంచి కూడా వాటర్ వచ్చే పరిస్థితి విజువల్స్ లో చూసుకుంటే ఎంత సమస్య ఉంటే మరి ప్రజావాణి దగ్గరికి రావడం జరిగిందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరు మీ పేరు? నా పేరు రాధా. రాధా, ఎక్కడి నుంచి వచ్చారు? నేను మేడ్చల్ నుంచి వచ్చిన. ఎందుకు ఏడుస్తున్నారు? ఫస్ట్ కళ్ళు తుడుచుకోండి. లేదు, కండక్టర్గా చేస్తున్నా. కండక్టర్ గా అంటే పర్మనెంట్ చెయ్యాలని కోరుకుంటున్నాను. పర్మనెంట్ చేయాలని. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాలు అయితే. ఇందిరా ఉన్నప్పటి నుంచే చేస్తున్నా. అయితే 500 జీతం అప్పుడు. నాకు ఒంటరి మహిళను 30 రూపాయల పింఛన్ ఇచ్చింది ఇందిరమ్మ, 50 రూపాయల పింఛన్ ఇచ్చింది ఇందిరమ్మ. ఇప్పుడు కేసీఆర్ వచ్చి 200 పింఛన్ ఎత్తుకున్నాం. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక 2000 పింఛన్ చేసిండు. మళ్ళీ రైతు బంధు చేసిండు, మున్సిపాల్ చేసిండు, గ్రామ పంచాయతీ ఉండే మేడ్చల్ మున్సిపాల్ చేసిండు. నేనేమంటున్నంటే నాకు కూలి పని వద్దు, పర్మనెంట్ చేస్తే శాతగాని టైంలో ఇంత పింఛన్ వస్తే బతుకుతా. పిల్లలు లేని దాన్ని, మొగోళ్ళు లేని దాన్ని, ఒంటరి మహిళలు, ఎవరి మీద ఆధారపడ్డా ఎవరు లేరు. రేవంత్ రెడ్డి సార్ ఎక్కినాకనే నాకు ఆపరేషన్ చేయించిండు గాంధీలో. అది గిట్లా ఫెయిల్ అయింది, మళ్ళీ ఆపరేషన్ అయ్యేది ఉంది. అదొక్కటి చేపిమని రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాను, నా తండ్రిని. అయితే మళ్ళా నేను పల్లెటూరు మాది, ఇక్కడ పని చేస్తానికి వచ్చిన 2 ఏళ్ళు. ఇప్పుడు మీరు జాబ్ చేయట్లేదా? చేస్తున్నా. నేను ఆపరేషన్ అయ్యి మానేసి ముందు ఎక్కిన, కమిషనర్ సార్ తీసుకుంటున్నాను. అయితే 2 ఏళ్ళు కరోనా వచ్చింది. ఇందిరమ్మ ఉన్నప్పుడు 5 ఏళ్ళు కాలం పోయింది. మేడ్చలం బతకనీకి వచ్చిన, బతకనీకి వస్తే మున్సిపాలే చేరిన. ఇప్పుడు కాలం అయిన వద్దుగా కేసీఆర్ వచ్చి నుంచి నేను ఏడ నాగలు దున్నలే, ఏడ వ్యవసాయం చేయలే. ఇక అది కొండపోషమ్మ సాగర్కు 3 ఎకరాలు పోయింది. 3 ఎకరాల పైసలు చేను పొడత పక్క పొడత ఒక ఎక్కువైన ఉండే మా చేను పక్క పొడత. ఆయన తీసేసుకుండు పైసలు, అడగబోతే కొడుతుండు, చంపుతుండు. నీ తల్లిదండ్రులు ఎవరు లేరమ్మా? చనిపోయారు. నాకు అన్నదమ్ములకి ఇట్లా కొట్టి చంపారు. చచ్చిపోయారా? ఒక తమ్ముడు యాక్సిడెంట్ అయింది. ఒక అన్నకు అది ఒక కంపెనీలో పనిచేస్తాడు. ఒక తమ్ముడు ఏడుండో ఏమో పత్తలేడు. అయితే నేనేమంటున్నా, నా భూములు నాకు ఇప్పిమని అడుగుతున్నా. పోతే పోయింది, కాలువకు పోయింది 3 ఎకరాలు గోదావరి పైసలు. అది పోగా ఇంకా 3 ఎకరాలు ఉంది. ఆ 3 ఎకరాలు నాది నాకు ఇప్పిస్తే దున్నుకొని బతుకుతా అని రేవంత్ రెడ్డి సార్కు పూలాభిషేకం పాలాభిషేకం చేస్తా అని మొక్కుతున్నా. గట్లా. ఎన్నిసార్లు వచ్చి ప్రజావాణి దగ్గరికి? ప్రజావాడికి 4-5 సార్లు వచ్చిన. 4-5 సార్లు ఇదే పరేషానా? ఏం లొల్లి లేదు. వాళ్ళ అప్లికేషన్ రాసి ఇచ్చిన. మా సిద్దిపేట కలెక్టర్ సాయం చేసిండు. మాది పల్లెటూరు, కొత్తూరు మాది. మరి ఇప్పుడు లోపల ఏమంటున్నారు? ఏమనలే, జిరాక్స్ తీసుకురమ్మన్నారు. ఇక నాకేమో తెలియదు, అందుకే బయటకు వస్తే మీతోటి మాట్లాడుతున్నా. అయితే మాది పల్లెటూరు, మొలుగు మండలం. ఆగమ్మ, మొలుగు మండలం మాది, పల్లెటూరు కొత్తూరు మాది. మళ్ళీ సిద్దిపేట జిల్లా. అందుకనే నేను ఏమంటున్నా అంటే, మా భూములు మాకు ఇప్పిస్తే పర్మనెంట్ అయితేనేమో ఉద్యోగం చేస్తా, ఇక టెంపరరీ అయితే చేసినాడే కూలి. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటే రైతు బంధు పడుతుంది, నలుగురికి అన్నం తిని పెడతాను. నేనన్నా నాగలు దుంతా. అప్పుడు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఎడ్లు ఇచ్చింది, నాగలు ఇచ్చింది. మళ్ళా మేము ఒక బర్రెని ఇచ్చింది, 2 ఎడ్లను ఇచ్చింది. అదే నేను 2 ఎడ్లను 2 బర్రెలను ఇస్తే అదే వ్యవసాయం చేసుకొని బతుకుతా. వడ్లైన దగ్గరికి పోయి నాగలు చేసుకొని నేను వ్యవసాయం చేసిన బిడ్డను. మా నాయన రైతు, నేను మాదిగోని పుట్టిన. మా నాయన పేరు పోషయ్య, మా తాత పేరు మల్లయ్య. అందుకనే మళ్ళీ ఇందిరమ్మ పథకంలో ఇల్లు కట్టియమంటున్నా. మాకు ఇంత ఎల్లమ్మ గుడి కట్టియమంటున్నా. ఎవరిని? రేవంత్ రెడ్డిని. ఆ ఇన్నేమ్మకు శివుడు. నమ్మకం ఉంది నాకు, ఎందుకంటే ఇందిరమ్మ ఇచ్చిన భూములేనా, ఇందిరమ్మ పథకమేనా, ఆ నమ్మకం ఉండి అయ్యను కోరేది ఒక్కటే, రేవంత్ రెడ్డి. అయ్యా, నా భూములు నాకు ఇప్పి, పోయింది రాదిగా, ఉన్న కాడి కన్నా దున్నుకొని బత్తా.
నా భూమి నాకు ఇప్పి పర్మనెంట్ అన్న ఎయ్యి బాపు అని అడుగుతున్నా. అమ్మా ఏంటి మీ సమస్య? ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? మీ పేరు నా పేరు సుశీల మేరీ మేడం, ఎక్కడి నుంచి? మోహన్ నగర్. ఆ. ఏంటి, ఏ సమస్య పైన వచ్చారు? నాకు ఇల్లు లేదు మేడం, ఎప్పుడు ఇంకో రాసి ఇచ్చాను, ఎప్పుడు రాలేదు. పోయినసరి ఆయన ఆయన కేసీఆర్ సార్ అప్పుడు వచ్చింది, వస్తే మరుసటి రోజు కోడ్ వచ్చేసింది, ఆపేశారు. మళ్ళీ దీంట్లో అప్లై చేయమ్మా అన్నారు. మళ్ళీ దీనికి మేము ఓటేసి, మా ఇంట్లో 10 మంది ఉన్నారు, తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళని, అందరితో మేము కాంగ్రెస్కి వేసి ఓటు వేయించాము. ఎందుకంటే మనకి అప్పుడు ఇంకా మన జమానా ఇంకా కాంగ్రెస్ వాళ్ళే మేము చేసాం, ఏదో మంచి చెడ్డది అవుతుంది అనుకున్నాం. నాకేం లేదు, మా ఆయన ఇట్లా కింద పడి ఇట్లా కొమ్మకు పోయిండు, మళ్ళీ చెయ్యి ఇరిగింది. నేను ఒక్కదానే సంపాదన చేయాలమ్మా, బట్టలు మూట పైన పెట్టుకొని మన తిప్పని గల్లీ తిరుగుతాను, కొంచెం దూరం పోతే ఈనాడు అన్ని గుంజుతా ఉండుతుంది, సన్నగా ఉంటే లావు ఉన్నాను లేదమ్మా, అట్లా ఉంది. నాకు ఒక ఏమొద్దమ్మా. మీకు పిల్లలు లేరా? ఎవరు? నాకు 3 బిడ్డలు ఉన్నారమ్మా, అందరికి మ్యారేజ్ అయిపోయింది, ఒక పిల్లకు మొగుడు వదిలేసిండు, ఒంటరి అది పని చేసుకొని ఒక ఇంట్లో పని చేసుకొని అది బతుకుతుంది. నేను ఈ బట్టలు అమ్ముకుంటాను, ఈ ఇల్లులను మనవరాళ్ళు. నాకు ఇల్లు లేదు మేడం, ఇంటి ఓనర్ ఈ 30 తారీఖు ఇల్లు కాల్ చేసేయాలా, లేదంటే సామాన్ తీసి బయట వేసేస్తాను నేను చెప్పాను. మా ఆయనకి అట్లా ఉంది సార్, నేను ఎట్లనే రెంట్ కడుతున్నాను లేదా, అమ్మి గిమ్మి వర్షం ఉండని తుఫాను ఉండని ఊరిపోయి అమ్ముకొని వస్తాను మేడం బస్సులో. నేను పోలేదంటే ఎవరు చూస్తారు చెప్పండి? కోమాలు పోతే డాక్టర్ని తెప్పించి గాంధీలు వేస్తానంటే మా అమ్మ చచ్చిపోయిన వాళ్ళ అన్న చచ్చిపోయారని పోలేదు. సరే ఉండిన సొమ్ము మా బిడ్డ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఫైనాన్స్ తీసుకొని ఆయన కాపాడుకున్నాను, ఇంట్లో డాక్టర్ని పిలిపించి కాపాడుకున్నాను మేడం. నాకు ఇప్పుడు ఏం లేదు, ఇంటి ఓనర్ ఖాళీ చేయ అంటున్నారు. అవును మేడం. మరి ఎన్నిసార్లు వచ్చారు భవన్ దగ్గరికి? ఇప్పుడు 5 సార్లు 6 సార్లు వచ్చాను మేడం. ఏం లేదు మేడం, వస్తుంది ఫోటో గీట అన్ని తీసుకొని పోయారు. అందుకే నాంపల్లి మన ఇచ్చారులేదు సార్, మాకు ఏదో పెంకిటిల్లు ఇస్తాను నేను, మేము వెళ్ళిపోతాం మా పిల్లల్ని తీసుకున్నాం సార్. ఇప్పుడు ఇంటి సామాన్ వేస్తే ఎక్కడ తీసుకుని పోవాలమ్మా చెప్పు? ఆయన పెట్టుకొని ఆయన మోసకే 4 కావాలా. మీరు ఇంతకు ముందు మా కో రిపోర్టర్ తో చెప్తుంటే విన్నాము, అంటే బీఆర్ఎస్ ఆ టైంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి టైంలో సంథింగ్ ఏదో వచ్చిందని చెప్పి. వచ్చింది మేడం, 4వ లిస్ట్ లో వచ్చింది, వస్తే పేరు వచ్చింది లిస్ట్ లో. ఆయన పోయి మున్సిపల్లో పోయి అడిగితే అమ్మ నీది వచ్చింది అమ్మాడు, రేపు నిన్న తోలుకొని పోతానని చెప్పారు. బస్సులో తోలుకొని పోతారు, జాగ్రత్త చూపిస్తుంటే ఆ రోజు మరుసటి రోజు కోడ్ వచ్చేసి, కోడ్ వస్తే అది ఆగిపోయింది అక్కడ. ఈరంట కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్కి వచ్చింది లేదా, అందుకని అప్పుడు ఆగిపోయింది మేడం. అంటే ఇప్పుడు కావాలని ఆపేసినట్టు అనిపిస్తుందా మరి ఇప్పుడు వీళ్ళు? ఎవరు ఏం చేస్తున్నారో అదే తెలియట్లేదు మేడం, మనకు తెలియదు లేదా చెప్పు? అంటే కోడ్ వచ్చేసింది అని అన్నారు, తర్వాత ఆపేశారు, ఎలక్షన్ కోడ్ ఉంది అని అన్నారు, ఆ టైంలో ఆపేశారు అని అన్నారు. మరి ఆల్రెడీ వచ్చినాక కూడా, మీ పేరు వచ్చినాక కూడా ఇవ్వడానికి ఏంటి అని నేను అనట్లేదు. లేదు మేడం, అదే ఈ పేపర్ చూపిస్తాను, ఆ పేపర్ చూపిస్తాను, అది తీసి పారాయమ్మా, మా పేపరే పెట్టుకోమ్మా అంటే వాళ్ళ పేపరే పెట్టాను. ఇది పింఛన్కు పెట్టాను. ఇష్టమైనట్లుగానే కాంగ్రెస్ కే ఓటేశారు, వాళ్ళు ఏదో ఒక మంచి పని చేస్తారు అని చెప్పేసి మీరు అనుకొని వేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాకు ఇప్పుడు తలకి ఏది చేయలేదు మేడం. ఒక్కటి బియ్యం ఒకటి కడుపు నిండా ఈ నెల ఇంకా కొంచెం తింటున్నాం మేడం. సన్న బియ్యం వచ్చింది, ఇంకా 2 నెలలు ఇంకా కడుపు నిండా తింటున్నాం. లేదు మేడం, అది లేదు మేడం, కరెంటు బిల్లు లేదు, 4000. కాంగ్రెస్ వల్ల బాగా ఉంది కండి, మాకు గరీబ్ వాళ్ళకి లేదు మేడం, ఉండేవాళ్ళకే ఇస్తున్నారు కండి, గరీబ్ వాళ్ళకి నాట్ల వాళ్ళకి ఎవరు లేదు. ఆయన ఇప్పుడు మా ఆయన పుట్టకని పోతాను, తాళి తీసేకను లేదు నాకు గతి. మొత్తం ఆయన కోసం అన్ని సరి పెట్టాను ఆయన కోసం. మొత్తానికి ఏం కోరుకుంటున్నారు? నాకు ఒక్క ఇల్లు ఉంటే చాలు మేడం. నేను రేషన్ బియ్యం పిండి నేను బతికి ఊరన్నీ తిరిగి అమ్మి నేను బతుకుంటాను మేడం. ఇంకేం వద్దు, నాకు ఒక ఇల్లు ఉంటే చాలు, నాకు మనరాలు. సో ఇల్లు కావాలి అని చెప్పేసి చాలా ఫైట్ చేస్తున్నారు మీ అమ్మమ్మతో కలిసి. మరి రేవంత్ రెడ్డి సార్ ఈ వీడియో చూస్తారు, మరి సార్ని ఏం అడగాలనుకుంటున్నావు? అడిగేసి ఒక ఇల్లు ఉంటే చాలు, ఒక ఇల్లు ఉంటే చాలు, మాకు ఇదే చాలు, నేను దీనిలోనే బతుకుతాను. ఇప్పుడు సార్ బియ్యం ఇచ్చింది కదా, ఇది కూడా హ్యాపీనే ఉంది, కానీ అమ్మ కష్టాలు ఉన్నాయి, తాతయ్యకి బాగాలేదు, నాకు వీళ్ళిద్దరు లేకపోతే నేను బతకలే. నాకు ఎందుకు అలాగా?
నాకు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందాన్ని ఎక్కడన్నా కదా, వీళ్ళిద్దరు లేకపోతే నేను లేను. తాతయ్య వీళ్ళిద్దరు లేకపోతే నేను లేను అక్క. వీళ్ళిద్దరు సంతోషంగా ఒక ఇల్లు చేస్తే బాగుంటుంది అక్క. ఫస్ట్ మేము ఎంత కష్టాల నుంచి ఇప్పుడు వచ్చినాము. మా తాతకి ఇట్లా అయిపోయింది, మా అమ్మకి ఇక్కడ కాలు కాడ ఫ్రాక్చర్ అయ్యి బోన్ ఇరిగింది. తినకి ఇంకా బీపీలు ఉన్నాయి, ఎక్కువ టెన్షన్ ఇయ్యం తినకి. ఏమైనా ఉంటే మేము పర్సనల్గా చూసుకుంటాం. తిరిగిచ్చిన బీపీ పెట్టిననుకో రేజ్ అయిపోతుంది. అందుకు మేము బీపీ ఏం చెప్పాం పర్సనల్స్ అని. ఇప్పుడు ఏం కోరుకుతున్నానంటే రేవంత్ రెడ్డి సార్ మాకు ఒక ఇల్లు ఇస్తే బాగుంటుంది. ఇంకొక మహిళ ఉన్నారు, మరి ఆవిడ ఏ సమస్య పైన ఇక్కడికి వచ్చారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి? వెంకటమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ నుండి. మెదక్ నుంచి. ఏ సమస్య అమ్మా అంత దూరం నుంచి వచ్చారు? భూమి సమస్య. ఏంటి అసలు? అప్పుడు మా తాతోళ్ళ తండ్రి డ్యాంలో వాడు చనిపోతే ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఇది ఇచ్చిన పొలం 80 ఏళ్ళ కింద 90 ఏళ్ళ కింద. అప్పటి నుంచి కబ్జాలు ఉన్నాం. ఇప్పుడు 19లో కేసీఆర్ ధరణి పెట్టి ఆ కేసీఆర్ ధరణి చేయబట్టికే వేరేటోళ్ళ పొంటి ధరణిలో పేరు పోయింది. అద్దెకర పేరు పోతే ఇప్పుడు 9 ఎకరాలు కబ్జాలు ఉంటురు. ఇప్పుడు ఈడికి ప్రజావానికి ఈడికి హైదరాబాద్ వచ్చినా కానీ ఆడ ఉన్న సాలరు కూడా అంటారు కబ్జాలు ఉన్నోళ్ళదే పట్ట. అదేంటి అలా ఎలా అయితే కబ్జాలో ఉన్న వాళ్ళది పట్ట? వాళ్ళు లంచం తిన్నారేమో, ఆ సాలరు లంచం తిన్నారేమో, వాళ్ళు నన్ను భయపెడుతురు. గతంలో కూడా మిమ్మల్ని ఇక్కడ ప్రజావాణి దగ్గర నేను 5 సార్లు దాకా చూసిన. అప్పటి నుంచి వస్తున్నారు మీరు. నా ప్రాబ్లం సాల్వ్ అయితే లేదు. మరి నాకు రేవంత్ రెడ్డి కావాలి. రేవంత్ రెడ్డి నాకు ప్రాబ్లం సాల్వ్ చేయాలి. కాదంటే ఉషనగర్ చిల్లర పడి చనిపోతా. చెప్పండి సమస్య చెప్పేసేయండి ఫస్ట్. ఇదే ఆన్లైన్లో వెళ్తలేదు. ఇది ధరణి పోయిందంట. ఇప్పుడు భూభారత్ పెట్టిండు రేవంత్ సార్. పెట్టినప్పుడు ఇప్పుడు ఆన్లైన్లో నాకు వెళ్ళాలి. నాకు పాత పాస్బుక్ ఉంది. నాకు కొత్త పాస్బుక్ రావాలంటే మండల్ పోతే వాళ్ళు మాట మార్చి 1,00,000 రూపాయలు అడుగుతున్నారు. అదేంటి? నేను 1,00,000 రూపాయలు, అది ల్యాండ్ బాగుందని 1,00,000 రూపాయలు అడుగుతున్నారు. నేను ఏడికెళ్ళి తేవాలి 1,00,000 రూపాయలు? అంటే మీ ల్యాండ్ మీరు తీసుకోవడానికి మళ్ళీ ఇంకో 1,00,000 రూపాయలు అడుగుతారా? అడుగుతున్నారు. నేను ఏడికెళ్ళి తేవాలి? తిరిగి చెప్పులు అరుగుతున్నాయి కానీ పని అయితే లేదు. నాకు రేవంత్ రెడ్డి సార్ కావాలి ఇప్పుడు. మరి మీ ఊర్లో మీ ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఉంటారు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు, వాళ్ళకి మీరేం చెప్పలేదు ఇప్పటిదాకా? వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఉండ్రు. వాళ్ళు నాకు నచ్చరు. వాళ్ళు కూడా నా మీద బోకర్ మాటలు చెప్పేస్తారు. ఎందుకట్లాగా? వాళ్ళందరూ నాది గుంజుకొని అమ్మేయాలని చూస్తారు. ఇది నాది లాండు, ఇసి నా పొంటుంది, పాన్ రికార్డ్ నా పొంటుంది. ఒకటి ఆన్లైన్ వెళ్ళకుండా పెట్టిరు. నాకు కలెక్టర్ సహకారం చేయాలి. అప్పుడైతే అలా జరిగింది అంటున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ అలా వచ్చింది, మరి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా? ఇప్పుడు కూడా ఇంకా అదే జరుగుతుంది. ఇంకా ప్రజావాణిలో నాకు న్యాయం జరుగుతుంది అంటే ఆ సార్ అంటుండు కబ్జాలు ఉన్న వాళ్ళదే పట్ట చేస్తారు ఆ సాలరు అంటూ. మరి రేవంత్ సార్ ఏం చేస్తాడో నాకు తెలియదు. ఇక నా పానమే పోవాలంటే ఒరిజినల్ పట్టా మీ దగ్గరనే ఉందా? ఉన్నది, పాస్బుక్ ఉంది, పాన్ రికార్డులు ఉన్నాయి. మరి అన్ని ఒరిజినల్స్ మీ దగ్గర ఉంచుకొని వాళ్ళ వైపు ఎట్లా సపోర్ట్ చేసి మాట్లాడుతుంది? ఇక్కడ లోపల కూడా మీరు ప్రశ్నించలేదా? కోర్టులో కేసు ఏమి వేయలేదా? వేయలేను. నాకు లాయర్ దొరుకుతలేడు. గవర్నమెంట్ లాయర్ కావాలి, నాకు దొరుకుతలేడు గవర్నమెంట్ లాయర్ నాకు. మరి నా ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుందో నాకు రేవంత్ రెడ్డి కావాలి మెయిన్. అంటే రేవంత్ రెడ్డి మీ ఊర్లో 9 ఎకరాల ల్యాండ్కు నేను అందులోకెళ్ళి 2 ఎకరాలు ఇంద్రమ్మ ఇండ్లకు కూడా ఇస్తా సార్. నాకు కడమ 7 ఎకరాలు నాకు పట్ట చేసి ఇవ్వండి సార్. మీ హస్బెండ్ లేరా? నా హస్బెండ్ కు వాతం వచ్చి పక్షవాతం వచ్చి అడ్డం పడిపోయాడు. ఇంకా లేస్తాను లేడు. మా పిల్లగాడు 19-20 ఉంటాడు. నా మాట జర వినటం లేదు ఇప్పుడు జర. మరి ఒక్కదానివి మెదక్ నుంచి కష్టపడి ఇక్కడికి వచ్చి చెప్పులు వాళ్ళు కొనిచ్చినవి. ఒకసారి వచ్చినప్పుడు నువ్వు మీడియా ముందు మాట్లాడినప్పుడు కొనిచ్చిన చెప్పులు ఇవి అడుకొని తినుకుంటూ వస్తున్నా. ఏం చేయాలని అర్థం. ఇంత అంటే ఇప్పుడు మీరే అన్నారు అడుక్కుంటా తినుకుంటా వస్తున్నా అని చెప్పేసి, కొంచెం కూడా కనికరం లేదా మరి లోపల వాళ్ళకి? వాళ్ళే సాడే చెప్తురు, ఎవరు కబ్జాలు ఉంటే వాళ్ళదే అంటురు. మరి ఏం చేయాలనో నాకేం తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి సార్ తోటి మాట్లాడాలి మెయిన్. నాకు రేవంత్ సార్ ఏం చెప్తే అదే నిర్ణయం. నీ పొంటి కాదమ్మా అని చెప్పినా సరే నేను మంచిగా వెళ్ళిపోతా. నా పొంటే అంటే చేసుకుంటా, కాదంటే ఉషనగరం చిల్లరవాడి చచ్చిపోతా.
ఇప్పుడు సొంత ఇల్లు ఏం లేదమ్మా మీకు? ఊళ్ళే ఉంది పెంకటిల్లు, మా ఇల్లు సాయి లేదు. కాకపోతే మా ఇంటికి ఎవరైనా పోయి కూడా ఎంక్వైరీ చెయ్యని. మా ఆయన పక్షవాతం వచ్చి బట్టాల చెంబట్టుకుపోతుండు, బట్టాల టాయిలెట్ పోస్తుండు. నా పరిస్థితి ఏం మంచిగా లేదు మేడం. ఇయో మా మా ఫ్యామిలీ ఫోటో మస్తు పబ్లిక్ ఉన్నాం. మాకు భూమి లేక మేము తిరిగి అదైతున్నాము. మాకు ఎవ్వరు సహకరిస్తలేడు. మీ ఒరిజినల్ ల్యాండ్ని కబ్జా చేసేస్తున్నారు అంతే. ఇప్పుడు మీ ల్యాండ్ మీకు ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు అంతే కదా? ఆన్లైన్లో నా పేరు వెళ్ళాలి, నా ల్యాండ్ నాకు రావాలి. రేవంత్ సార్ చేస్తాడు ఈ సాయం అన్ని అమ్ముతున్నా. ఇగో ఇది పాతది బుక్కు నాది. ఇక్కడ ఏమైంది ఫోటో? మా అమ్మ ఫోటో ఉండే, మా అమ్మ ఫోటో దొరుకుతలేదు మేడం. కాలు కావాల్సుకొని చేసిర్రు ఈ పని, కానీ నాకు దొరుకుతలేదు ఫోటో. వాళ్ళే చింపేసిర్రు. అప్పుడు అందరం మంచిగా మాట్లాడుకుని ఉంటుంది. ఆ కబ్జాలు ఉన్న వాళ్ళు మేము, మా అమ్మ చనిపోయినప్పుడు. మరి ఈ పుస్తకం వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది? మా ఇంట్లోకి వచ్చిర్రు. ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి ఈ పుస్తకం తీసుకొని తీసేసిర్రా దీన్ని? మా అమ్మ చనిపోయింది కదా. కబ్జా చేసిన వాళ్ళు ఎవరు మీకు చుట్టాలేనా? మా వేరేటోళ్ళు కులపోళ్ళు. ఇక వీళ్ళు ఈ సాలరీ లంచం తిన్నారేమో, ఈ సాలరీ ఏమంటారు, వాళ్ళదే కబ్జా ఉన్నోళ్ళదే పట్ట చెయ్యాలి అంటారు. ఇందున్న ప్రజావాణిలో ఇప్పుడు ఈ సాలరీ అంటారు. మరి రేవంత్ సార్ ఎట్లా చేస్తాడో. ఇప్పుడు లంబడోళ్ళకి అన్ని పాస్బుక్లు ఇచ్చేసిండు. మరి నాకు కూడా అదే ఇగో ఇది అప్పుడు ఇచ్చిందే. మరి నాకు కూడా పాస్బుక్ ఇస్తే సార్కు పుణ్యం ఉండు. సార్ని నేను కలవాలి, మరి ఏడ కలుస్తానో నాకు తెలుస్తలేదు. సో రైట్, ఇవి లైవ్ అప్డేట్స్ ఫ్రమ్ ప్రజాభవన్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ. కెమెరామెన్ పండుతో తేజ పృథ్వీ.